లేదు. బాబా యొక్క శ్వాస కానీ నాడి కానీ ఆడడం లేదు. బాబా ప్రాణాలు వదిలేసినట్లు అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగరూకతో ఆహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని తవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించిన అలా చేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండడం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సపతి మాత్రం ఆ బాబా తలను ఒడి నుంచి కిందకు దింపలేదు. ప్రాణాలు పోయానని తెలుసుకుని ఒకసారిగా భక్తుల గుండెలు అవిసిపోయాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మగ్గపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాసోశ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలరహితమయ్యాయి. ఏది కదిలే సూచనే లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలు లేదు. వాక్కు దృఢమౌనం వహించినట్లుగా మరలా ఎలా స్పృహకు వస్తారా అని అందరికీ చింతబట్టుకుంది. 2 రోజులు గడిచిపోయిన బాబాకు స్పృహ లేదు. మౌలి ముల్లా పక్కర్లు వచ్చి ఇక మీదట ఏం చేయాలి అని ఆలోచించసాగారు. అప్ప కులకర్ణి కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగడం మంచిది. బాబా ఇతరుల వలనే కాదు, వారి మాట తిరుగులేంది అని అందరూ అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది. ఇక ఎక్కడి నుంచి చైతన్యం వస్తుంది, అలా అంతా తెలివిలేని వారని అనుకున్నారు. తెలివిలేని వారు అని అన్నారు. వారి సరైన వేళల్లో సమాధి చేయడానికి వారు చూపించే స్థలంలో త్రవ్వండి, భక్తులందరినీ పిలవండి అని సిద్ధపరచండి అని చాలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచాయి. తర్వాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం జరిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాసోచ్ఛ్వాసలు మొదలయ్యాయి. పట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకు వచ్చిందేమో. పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా భూషాణం తెరుచుకున్నట్లుగా అయింది. సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్నవదులయ్యారు. భగవంతుని దయ వల్ల విఘ్నం తొలగిపోయింది. అయినా అందరూ ఆశ్చర్యంతో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంతో చూశారు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌలి పకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన ఘటన తొలగిపోయింది. మౌలి యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాటించకుండా తమ నిశ్చయాన్ని ఏకాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయారు ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించాయి? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి